హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండి చేపల పులుసు చేసుకోబోతున్నానండి. ఎండి చేపలు ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి నీట్గా కడిగేసుకొని నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు కూడా నానబెట్టాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. వీటితో పాటు ఇంకా 2 యాడ్ చేస్తానండి, అదేంటో గెస్ చేయండి పెద్దలపాయలు వేగే లోపల. ఓకేనా? ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, పెద్దలపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి ఇవి నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గబెట్టేద్దాం. ఇలా మూత తీసుకొని చెక్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ ఎండి చేపలు వేసేద్దామండి. ఎండి చేపలు వేసుకొని నీసు వాసన పోయేంతవరకు కొంచెం వేగనిద్దాం ఉల్లిపాయలు. ఇప్పుడు గెస్ట్ చేసారా ఏం వేయబోతున్నాను? వంకాయ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు కాస్త ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ముందుగానే కోసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని నీట్గా తిప్పుకుందాం. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనిద్దాం కొంచెంసేపు. ఇప్పుడు మూత తీసుకొని చూసుకొని కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనిచ్చి ఈ చింతపండు పులుసుని దీంట్లో పోసుకుందాం. మూత తీసుకొని చూసుకొని చింతపండు పులుసు దీంట్లో పోసేద్దాం. నీట్గా కలుపుకొని పులుపు చూసుకొని కొన్ని వాటర్ పోసుకోండి. తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మూత తీసుకొని చూసుకొని ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి. చూసాను కొంచెం ఉప్పు పడుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొకటి వేస్తానని చెప్పాను, అదేంటో తెలుసా? గెస్ చేశారా? ఎగ్స్. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఎండి చేపలు, వంకాయ, కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా, చాలా సూపర్ ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధానంలో చేయండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత తీసి కొంచెం మెంతి పొడి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలంతే. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూరల్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారులో, చేపల పులుసులో, పప్పులో కానీ చాలా బాగుంటుంది. ఇలా కోడిగుడ్డును ఉడకబెట్టుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకున్న 3 సైడ్స్ ఆ పులుసు ఉప్పు అనేది గుడ్డులోకి వెళ్ళి బాగా టేస్ట్ బాగుంటుందని, సప్పగా ఉండకుండా మెంతి పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకున్నాను. ఈ కూర తిని ఆహా అనాల్సిందే అండి. సూపర్ ఉంది అసలు. కూర అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు, వంకాయ, ఎండి చేప కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, బాయ్.